హాయ్ ఫ్రెండ్స్, 14 జనవరి 2026 సంబంధించి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని ఎంసీక్యూ రూపంలో పరిశీలిద్దాం. ఈరోజు న్యూస్లోని అంశాలు చూస్తే దుధ్వా పులుల అభయారణ్యం, అదేవిధంగా నేషనల్ సెక్యూరిటీ యాక్ట్, అవినీతి నిరోధక చట్టం 1988, 8వ షెడ్యూల్, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009, బ్రిక్స్ అధ్యక్ష పదవి అనే అంశాలు న్యూస్లో ఉండడం జరిగింది. దీనికి సంబంధించి ఎంసీక్యూని పరిశీలిద్దాం. అదేవిధంగా నేను వీడియోలోని సత్కోషియా టైగర్ రిజర్వ్ వార్తల్లో ఉంది. అయితే ఇది ఏ రాష్ట్రంలో ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయగలరు. ఈరోజు ఎంసీక్యూని పరిశీలిద్దాం. దుధ్వా పులుల అభయారణ్యం భారతదేశంలో ఏ రాష్ట్రంలో కలదు? ఆప్షన్ ఏ మధ్యప్రదేశ్, ఆప్షన్ బి ఉత్తరాఖండ్, ఆప్షన్ సి ఉత్తరప్రదేశ్, ఆప్షన్ డి రాజస్థాన్. ఇక్కడ సరైన ఆన్సర్ చూస్తే ఆప్షన్ సి ఉత్తరప్రదేశ్. నిన్న రోజున పులులు మరియు కొండ చెరువు మధ్య ఘర్షణ గురించి ఇది న్యూస్లో ఉండడం జరిగింది. రెండవ ప్రశ్న, సోనమ్ వాంగ్చుక్ను ఏ చట్టం కింద అరెస్ట్ చేయడానికి సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఆమె భార్య పిటిషన్ దాఖలు చేసింది? ఇక్కడ సరైన ఆన్సర్ చూస్తే ఆప్షన్ బిలో ఉన్నటువంటి జాతీయ భద్రతా చట్టం కింద ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. మరో ప్రశ్న, అవినీతి నిరోధక చట్టం 1988లోని సెక్షన్ 17A ఏ సంవత్సరం ద్వారా సవరణ చేసి చేర్చడం జరిగింది? ప్రస్తుతం ఇది రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది. దీనికి సరైన ఆన్సర్ చూస్తే 2018లో ఈ అవినీతి నిరోధక చట్టానికి సవరణ చేసి సెక్షన్ 17A చేర్చడం జరిగింది. దీని ద్వారా ఏదైనా ఉద్యోగిని విచారించాలన్న ఆ శాఖ అధిపతి యొక్క అనుమతి ద్వారానే విచారణ చేయాలని దీన్ని చేర్చడం జరిగింది. ఇది రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది. రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో ఎన్ని భాషలు కలవు? ఇక్కడ సరైన ఆన్సర్ చూస్తే 22 భాషలు కలవు. నిన్నటి రోజున లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారు వచ్చే బడ్జెట్ సమావేశాల్లో ఎంపీలకు 22 భాషల్లో ప్రసంగించడానికి అవకాశం కల్పిస్తున్నామని ఆయన చెప్పడం జరిగింది. ఆ సందర్భం పురస్కరించుకొని ఈ న్యూస్లో ఉండడం జరిగింది. విద్యా హక్కు చట్టం 2009లోని ఏ సెక్షన్ ప్రకారం ప్రైవేటు పాఠశాలల్లో బలహీన వర్గాల పిల్లలకు 20% సీట్లు కేటాయించాలి? ఇక్కడ సరైన ఆన్సర్ చూస్తే ఆప్షన్ బిలో ఉన్నటువంటి సెక్షన్ 12(1)(c) ప్రకారం 25% సీట్లను పిల్లలకు కేటాయించవలసి ఉంటుంది. నిన్నటి రోజున సుప్రీంకోర్టు పిల్లలు స్కూల్లో చేర్చడం అనేది జాతీయ లక్ష్యంగా ఉండాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన సందర్భంగా ఈ యాక్ట్ న్యూస్లో ఉండడం జరిగింది. అమృత్ భారత్ రైలు ప్రధాన లక్ష్యం ఏమిటి? దీని ప్రధాన లక్ష్యం చూస్తే ఆప్షన్ బిలో ఉన్నటువంటి సామాన్య ప్రయాణికులకు తక్కువ ఖర్చుతో వేగవంతమైన ప్రయాణం అందించడం. మరో ప్రశ్న చూద్దాం. భారతదేశపు 2వ బయోసేఫ్టీ లెవెల్ 4 బయో కంటైన్మెంట్ ఫెసిలిటీకి అమిత్ షా గారు ఎక్కడ శంకుస్థాపన చేశారు? ఇక్కడ సరైన ఆన్సర్ చూస్తే గాంధీనగర్. అయితే ఇది రెండవది. మొదటిది మహారాష్ట్రలోని పూణేలో కలదు. మరో ప్రశ్న పరిశీలిద్దాం. 2020 నాటికి పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిలో భారతదేశం ప్రపంచంలో ఎన్నో స్థానంలో ఉంది? ఇక్కడ సరైన ఆన్సర్ చూస్తే 4వ స్థానంలో కలదు. ప్రస్తుతము పునరుత్పాదక ఇంధన సదస్సు అబుదాబిలో నిర్వహించడం జరుగుతుంది. ఆ సందర్భంగా ఈ అంశం న్యూస్లో ఉంది. 2020 సంవత్సరానికి గాను బ్రిక్స్ అధ్యక్ష పదవిని ఏ దేశం చేపడుతుంది? దీనికి సంబంధించి సరైన ఆన్సర్ చూస్తే భారతదేశం 2026 సంవత్సరానికి గాను బ్రిక్స్ అధ్యక్ష పదవి చేపడుతున్నట్లు ఈరోజు పేపర్లో కథనం రావడం జరిగింది. మరో ప్రశ్న, కింది వాటిలో ప్రకృతి వైపరీత్యం కానిది ఏమిటి? ఇక్కడ సరైన ఆన్సర్ చూస్తే ఆప్షన్ సి పారిశ్రామిక గ్యాస్ లీకేజ్. ఇది మానవ విపత్తు కింద చెప్పవచ్చు. మానవ తప్పిదం వల్ల ఈ విపత్తు సంభవిస్తుంది. మిగిలిన 3 కూడా ప్రకృతి వైపరీత్యాలు.